పథకాల అమలుకు ఆసరాగా మారింది లిక్కర్ ఆదాయం. ఏటేటా లిక్కర్పై వచ్చే ఇన్కమ్ పెరుగుతోంది. 2015-16లో 12,000 కోట్లుగా ఉన్న ఆదాయం తాజా లెక్కల ప్రకారం 34,000 కోట్లకు పైనే చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం 369 లక్షల కేసుల లిక్కర్, మరో 531 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఈసారి కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. దీంతో ఇంకింత ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో లిక్కర్ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో అంటే 2015-16లో మద్యం అమ్మకాలతో ఎక్సైజ్ శాఖకు 12,706 కోట్ల ఆదాయం వస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో అది కాస్త 34,600 కోట్లకు చేరింది. అంటే 9 ఏళ్లలో 3 రెట్లు పెరిగింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో మద్యం విపరీతంగా అమ్ముడైంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే లిక్కర్ సేల్స్ అదనంగా 7% పెరిగింది. రెండు 2023-24లో ఎక్సైజ్ శాఖకు 34,800 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో కొత్త దుకాణాల దరఖాస్తుల కింద వచ్చిన 2,640 కోట్లున్నాయి. వీటిని తీసేస్తే ఈసారి అమ్మకాలు పెరిగాయని అధికారులు తేల్చారు. గడిచిన సంవత్సరం లిక్కర్ అమ్మకాలు 369 లక్షల కేసులుండగా అంతకు ముందేడాది 362 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. అంటే 2% ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. అదే బీర్ అమ్మకాలు మాత్రం కాస్త తగ్గాయి. 2023-24లో 548 లక్షల కేసుల బీరు అమ్ముడుపోతే పోయినేడాది 531 లక్షల కేసులే అమ్ముడుపోయాయి. దీంతో 3% తగ్గుదల కనిపించింది. బీరు కంపెనీలు 15 రోజుల పాటు సరఫరా ఆపడమే కాకుండా ధరలు కూడా పెంచడంతో సేల్స్ పై ఎఫెక్ట్ పడిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది ఎక్సైజ్ శాఖకు పన్నుల రూపంలో 7,000 కోట్ల రూపాయలు వచ్చాయి. మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంలో ఇదే మేజర్ షేర్ కాగా గతేడాది దరఖాస్తులతో వచ్చిన 2,640 కోట్లు ఈసారి లేకపోవడంతో కేవలం అమ్మకాలతోనే ఈ ఆదాయం సాధ్యమైందని అధికారులు వివరించారు. పండుగలు సీజన్లలో డిమాండ్ ఎక్కువ ఉండడంతో సేల్స్ పెరుగుతున్నాయి. అంతేకాకుండా ధరలు పెరిగినా లిక్కర్ కొనేవాళ్ల సంఖ్య తగ్గలేదు. ఆగస్టులో కొత్త లిక్కర్ పాలసీ కింద 1.32 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండడంతో 2,620 మద్యం షాపులకు 2,640 కోట్లొచ్చాయి. ఈ ఏడాదిలో పాత లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. గత ప్రభుత్వంలాగే ఆగస్టులోనే మొదలుపెట్టి ఆ తర్వాత నుంచి ఇస్తారా లేక అక్టోబర్-నవంబర్లోనే అప్లికేషన్లు తీసుకొని కొత్త లిక్కర్ పాలసీని మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈసారి కూడా భారీ మొత్తంలో ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుంది. 3-4 కోట్ల టార్గెట్ తో ముందుకు వెళ్లేలా బడ్జెట్లోనూ ఆదాయ లక్ష్యాన్ని ప్రతిపాదించింది. ఇక మద్యం అమ్మకాల విషయానికి వస్తే తెలంగాణలో గత కొన్నేళ్లుగా ఈ ఆదాయం బాగా పెరుగుతుంది. ఒక్క కరోనా టైంలో మినహా మిగతా ప్రతి ఏడాది రాబడి పెరుగుతూ వచ్చింది. 2022-23లో 35,145 కోట్లొచ్చాయి. అంతకుముందు 2021-22లో 30,783 కోట్లు వచ్చాయి. ఈ లెక్కలు చూస్తే ప్రతి ఏటా మద్యం అమ్మకాలు, దాని నుంచి వచ్చే ఆదాయం పెరుగుతూ వస్తోంది. 2023-24లో కూడా ఈ ట్రెండ్ కొనసాగినట్లుగా కనిపిస్తుంది. అయితే దరఖాస్తుల నుంచి వచ్చిన ఆదాయమే భారీగా ఉంది.